భారతదేశవ్యాప్తంగా హిందూయిజం, హిందువుల గొప్పతనం లేకపోతే హిందుత్వ నినాదాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకెళ్తుంది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ సనాతన ధర్మాన్ని మాత్రం పవన్ కళ్యాణ్కి అప్పచెప్పినట్టుంది భారతీయ జనతా పార్టీ. అంటే పవన్ కళ్యాణ్ గారు దాన్ని చాలా కన్స్ట్రక్టివ్గా ముందు తీసుకెళ్ళాలి. దానికి ఆయన కూడా అభినందిస్తున్నాం. ఈ బీజేపీ ఏదో పక్కన బీజేపీ చేయలేని పని పవన్ కళ్యాణ్తో చేపిస్తుందా, లేకపోతే బీజేపీ వద్దనుకొని పవన్ కళ్యాణ్కి ఆ స్పేస్ ఇస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారు అనేక విషయాలు స్టడీ చేస్తారు. ప్రపంచంలో అనేక రకాల స్థితిగతులు, ఇవాళకు కూడా దేవుడి పైన, మతం పైన ఈ దాడులు ఏంటి, ఈ గొడవ ఏంటి అని ఆయనకి అభిప్రాయం కలిగిన అభిప్రాయం ఆయన చూసి, చాలా వాస్తవాలు చూసి ఆయన స్పందించిన తీరు, అంటే హిందూ ధర్మం మీద ఎవరేం తిట్టినా కూడా ఎవరు ఏం అనరు. మిగతా మతాల మీద ఒక మాట అంటే అందరూ అంత రియాక్ట్ అవుతారు. ఎందుకు ఈ విధమైన అభిప్రాయం వచ్చింది, ఎందుకు ఈ విధంగా సెక్యులరిజం పేరు మీదట మన ఉనికి, మన యొక్క స్వభావాన్ని ఎందుకు దిగజార్చుకుంటామని ఆయన మాట్లాడటం. ఆయన ఒక సెలబ్రిటీ కాబట్టి ఆయన మాట్లాడిన మాటకి విలువ ఉంది కనుక మాధవ్ సైలెంట్గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ మొత్తం టేక్ ఓవర్ చేశారు కదా. అలా సబ్జెక్టు కలిసి వెళ్తున్నాం సార్, కలిసి ప్రయాణం చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. మీరే ఇందాకన్నారు ఎవరి పార్టీ వాళ్ళు పెంచుకోవడం కోసం ప్రయత్నం. భారతదేశం మొత్తంలో హిందుత్వ నినాదాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. ఇక్కడ మాత్రం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం సంబంధించిన అంశాలు మాట్లాడితే దాని యొక్క ప్రభావం అందరూ చూస్తారు. బీజేపీ సహజంగా మాట్లాడుతుంది, నేను రెగ్యులర్గా మాట్లాడుతున్నాం. మేము మాట్లాడిన దానికి కన్నా ఆయన మాట్లాడిన దానికి ఎందుకు అటెన్షన్ ఉందంటే, గతంలో ఆయన ఇవన్నీ ఇంత తీరులో మాట్లాడలే, కానీ ఆయన వాస్తవాన్ని ఆయన అనేక విషయాలు స్టడీ చేయడం కానీ, ఆయన అనేక చోట్ల చూసిన తీరు కానీ. నాకు ఒక లాజిక్ చెప్పండి. ఒకప్పుడు చేగువేరాని ప్రేమించిన, చేగువేరాకి ప్రతిరూపంగా కనిపించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు సనాతన ధర్మాన్ని పట్టుకోవటం వెనుక, హిందుత్వ నినాదాన్ని మాట్లాడటం వెనుక ఈ మార్పు కారణం ఎవరు? మోదీనా, భారతీయ జనతా పార్టీనా, రాజకీయమా, అవసరమా, ఏంటి? అంటే మీరు పవన్ కళ్యాణ్ గారు మాకన్నా మీకే ఎక్కువ బాగా తెలుసు. ఆయన ట్రాన్స్ఫర్మేషన్ ప్రతి విషయాన్ని ఆయన లోతుగా అధ్యయనం చేస్తారు. లెఫ్టిస్ట్ నుంచి రైటిస్ట్గా మారారు. లెఫ్టిస్ట్, రైటిస్ట్ కాదు, సెంట్రిస్ట్. మేము కూడా అంతే, మేము రైటిస్ట్ అని మేము భావించాం. మేము సెంట్రిస్ట్ అంటే ఏది కరెక్టో దానిపైకి వెళ్ళాలని చెప్తాం. ఆ విధమైన ఆలోచన కూడా మన హైందవ ధర్మంలో ఉంది. ఆ విధంగా ఏది సత్యం, ఏది ఆ సత్యాన్వేషణ చేయాలనుకుంటాం, ఆత్మను తెలుసుకోవాలనుకుంటాం. ఆ విధంగా ఆ అన్వేషణలో భాగంగా అనేక రకాల విషయాలు తెలుసుకోవాలి. అప్పుడు పాచిపోయిన లడ్లు అన్న వ్యక్తి ఇప్పుడు తిరుమతి లడ్డులో ఇంత వివాదం జరుగుతున్నప్పుడు వెళ్ళి గుడిమెట్లు కడిగి ఏదో ఒక పాప పరిహారం చేసుకున్న తీరు ఇదంతా జనాలందరూ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ఆయన స్వభావం ఏంటంటే ఆ విధంగా రియాక్ట్ అవుతారు. ఆవిన భావోద్రేకం చిన్న చిన్న ఇష్యూస్ ఏవైతున్నా ఆవిన భావోద్రేకం రియాక్ట్. మరి ఎందుకు సడన్ గా జరిగింది, ఇంత అపవిత్రత స్వామివారికి జరిగింది కనుక ఆ ప్రక్షాళన చేసే ఒక ప్రయత్నం చేస్తాడు. అందరూ కూడా స్వాగతించారు. పాచిపోయిన లడ్డుల ప్రక్షాళన కూడా ఒకేసారి జరిగిపోయినది. అది అంశం ఆ సమయంలో సంబంధించిన అంశం. దానికి బాగా మార్చేసినట్టున్నారు. అది కొన్ని రాష్ట్రానికి, కేంద్రానికి. సరే, ఇక్కడ మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? సడన్గా మళ్ళీ సనాతన నినాదం, విధానం ఇవన్నీ ఎందుకు స్లో డౌన్ అయిపోయినాయి? వద్దనుకున్నారా? ఆంధ్రప్రదేశ్లో వర్కౌట్ అవ్వదు అనుకున్నారా? లేదంటే ఆంధ్రప్రదేశ్లో చైతన్యవంతమైన ప్రజలు కులాలతో పట్ల రియాక్ట్ అవుతారు తప్పితే మతం పట్ల పట్టించుకోరేనా? ఏమనుకున్నారు? ఆగిపోయింది ఎందుకంటే దానికి ఇది నిరంతరం కొనసాగేదే సార్. సనాతనానికి సంబంధించిన అంశం ఏదైతే పాపం తమిళనాడులో ఆయన ఏదో మారన్ అబ్బాయి మాట్లాడాడు, ఉదయనిధి మాట్లాడిన తర్వాత దానికి ప్రచారం ఎక్కువ వచ్చింది, కానీ అనవసరమైన డిస్కషన్ ఆ విధంగా వెళ్ళింది తమిళనాడు వరకు. అది అయితే మన ప్రాంతంలో తప్పనిసరిగా సనాతన ఆలోచన పద్ధతి ఏదైతే ఉందో తప్పనిసరిగా ఈ తరం కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది. చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో హిందూ పాలిటిక్స్ వర్కౌట్ అవుతాయా? హిందూ పాలిటిక్స్ అని కాదు, తప్పనిసరిగా ఏదైతే సహేతుకంగా అందరికీ యాక్సెప్టబుల్, అందరినీ కలుపుకునే ఒక తత్వం ఏదైతే ఉందో ఆ తత్వాన్ని పీపుల్ దాన్ని రికగ్నైజ్ చేస్తారు, వెల్కమ్ చేస్తారు. సో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కొలచిచ్చు ఉంది, ఇప్పుడు మీరు మత చిచ్చు రగిలించడానికి మొత్తం రంగం సిద్ధం చేశారు. 100% మత హిందుత్వం ఏదైతే నినాదం ఉందో కానీ, జై శ్రీరామ్, వీటి వల్ల మత విద్వేషాలు రావడానికి అవకాశం లేదు. దేశంలో ఎన్ని చోట్ల రాలేదు, ఎక్కడ రాలేదు సార్. దేశం తగలడిపోయిన పరిస్థితి కానీ, ఢిల్లీ తగలడిపోయింది. ఎక్కడెక్కడైతే మతమౌఢ్యం ఉందో అక్కడ దానికి వ్యతిరేకంగా అడ్డుకునే ప్రయత్నం జరిగినప్పుడే సంఘర్షణ వచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్లో మతమౌఢ్యం ఆ రకంగా లేదు. కానీ చంద్రబాబు నాయుడు సెక్యులర్ మనిషి, అలాంటి మనిషిని కూడా మీరు మార్చేసి భారతీయ జనతా పార్టీ, సనాతన ధర్మం ఇవన్నీ మీరు చెప్పిస్తున్నారంటే మీరు చాలా గొప్ప వాళ్ళు. మీరు ఈ దేశానికి పెద్ద అరిష్టం సెక్యులర్ అనే పదం, ఆ సెక్యులర్ యొక్క ఆలోచన తత్వం ఏదైతే. సో ఆంధ్రప్రదేశ్లో 10% ముస్లిం ఓట్లు మీకు వద్దు, 10% ఉన్న క్రిస్టియన్ ఓట్లు మీకు వద్దు. 100% ముస్లిం క్రిస్టియన్స్ యొక్క ఓట్లు బీజేపీకి రావాలి. భారతీయ జనతా పార్టీలో బలోపేతం అని అంటున్నారు. కొంతమంది పార్టీలోకి వస్తామంటే మీరు తీసుకోవట్లేదండి, నిజమేనా? అందరినీ తీసుకుంటాం సార్. ఎవరెవరు జాయిన్ అయిపోతున్నారు? చాలా మంది, ఇప్పటికి చాలా మంది చేరారు. అనకాపల్లో చేరారు, మొన్న చిన్న వాళ్ళు కాదు, పెద్ద వాళ్ళు చేరారు. ఆ విధంగా ఎమ్మెల్యేలు, కొంత పాత ఎక్స్ ఎమ్మెల్యేస్ ఉన్నారు, వాళ్ళని చేర్చుకునే ప్రయత్నం. అనేక మంది కార్పొరేటర్స్ చేరారు.
ఆ విధంగా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది మేము ఆహ్వానిస్తున్నాం. ఆ మీ విధంగా దగ్గర చేరే కంటే తెలుగుదేశం పార్టీలో ఉండటం బెటర్ కదా, మీ దగ్గర చేరే కంటే జనసేనలో ఉండటం బెటర్ కదా, ఇంకొంచెం బెటర్ ఉండే అవకాశం ఉంది అని ఎందుకు అనుకోకూడదు? వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది. అయితే ఎక్కువ మంది బీజేపీని ఎందుకు లైక్ చేస్తున్నారంటే నరేంద్ర మోడీ గారి పాలిటిక్స్, ఆయన ఏ విధంగా ప్రపంచవ్యాప్త నేతగా ఎదిగాడో ఆయన తీరు చూసి, అలాగే పార్టీ కూడా కన్స్ట్రక్టివ్గా ఏ విధంగా అన్ని అంతేనా, రాష్ట్రాలు లేకపోతే కూటమి నుంచి వచ్చే కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీ అటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువ, కొంత మేరకు వస్తుంటారు. ఆల్రెడీ విజయసాయి రెడ్డి వద్దాం అనుకుంటే మీరు రానియట్లేదంట, తెలుగుదేశం పార్టీ నుంచి ఒత్తిడి ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ చేరొద్దు అని చెప్పి ఆపిపెట్టారంట, అందుకని ఆయన వ్యవసాయం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంట, నిజమేనా? లేదండి, విజయసాయి రెడ్డి గారు మీరు కానీ గమనిస్తే ఆయన కూడా చెప్పడం జరిగింది, ట్వీట్స్లో కూడా అనేక విషయాలు చెప్పారు, రాజకీయాలకి దూరంగా ఉండాలని చెప్పి అది బయట చెప్పారు. అనుకో. కానీ భారతీయ జనతా పార్టీలో చేరడానికి అంతా రంగం సిద్ధమై అన్నీ మాట్లాడేసిన తర్వాత తెలుగుదేశం నుంచి అబ్జెక్షన్ వచ్చింది, అందుకే ఆపేశారంట. లేదు ఆయన నిజం చెప్పండి. లేదు నిజం, నేను వాస్తవం ఇదే. ఆయన రాజకీయాలకు సంబంధించి అనేక రకాల ఒత్తిళ్లు, ఏమిటిది నేను ఏదో చేస్తున్నా, నా మీద సొంత పార్టీ అన్ని కుట్రలు చేస్తుంది అనే అభిప్రాయానికి వచ్చి ఆయన ఆ విధంగా దూరంకి వెళ్ళిపోవాలని చెప్పి ఆయన విరామం తీసుకోవడం జరిగింది. ఆ విధంగా ఆయన రాజీనామా చేసి బయటకు వెళ్ళడం జరిగింది. ఒకవేళ ఇదైతే జాయిన్ వాస్తవం. చేసుకుంటారా? ఒకవేళ మనసు మారి వ్యవసాయం నుంచి రాజకీయ వ్యవసాయం చేస్తానంటే చేర్చుకుంటారా విజయసాయి రెడ్డి? తప్పనిసరిగా ఆయన్ని చేర్చుకోవడానికి మాకేం అభ్యంతరం లేదు. ఆ విధంగా ఓపెన్ గా నాకు చాలా పిలిపించారు కదా, ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఏమైనా పిలిపివ్వగలుగుతారా? తప్పనిసరిగా భాగస్వాములు కూడా మాట్లాడుతుంది. మా మీద తెలుగుదేశం ఒత్తిడి లేదు, మీరు రావాలంటే వచ్చి జాయిన్ అవ్వచ్చు అని చెప్తారా? తెలుగుదేశం సంబంధించి జనసేన సంబంధించిన వాళ్ళతో కూడా మాట్లాడతాం. అంటే ఈ స్థాయిలో నాయకులు పార్టీలు రావాలనుకున్నప్పుడు తప్పనిసరిగా భాగస్వాముల యొక్క అందరూ వాళ్ళు వద్దంటే ఆపేస్తారా? వాళ్ళ వచ్చారే కాదు, వాళ్ళు వద్దంటే చేర్చుకోకుండా ఆయన ఏ విధంగా వస్తాడు, ఆయన సంబంధించి అనేక రకాల ఇష్యూస్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారితో ఆయన చేసిన తీరు కానీ మాట్లాడి వాటి విషయాలు క్లారిటీ వాళ్ళే. అవి ఇవ్వకుండా ఏదంటే అది అనీసం ఇవాళ వచ్చేస్తాం అని చెప్తే వాటిని కరెక్ట్ సో కాదు. మీ పార్టీలో చేరాలంటే ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. గతంతో తెలుగుదేశంలో ఎలా బిహేవ్ చేశారు, తెలుగుదేశం పార్టీ పట్ల ఎలా బిహేవ్ చేశారు, వైసీపీలో స్కాములు చేశారా లేదా, లేదు అనుకుంటే జనసేనతో ఎట్లా బిహేవ్ చేసి, ఇవన్నీ ఆలోచించుకొని ఫిల్టర్ చేసి ఆ తర్వాత మీ పార్టీలో తీసుకోవాలి. అలాగా ఏ విధంగా లేదండి, డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు. ఎవరైతే వాళ్ళ యొక్క పరిధి దాటి విపరీతంగా వెళ్ళిపోయారో వాళ్ళ గురించి తప్పనిసరిగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా కూటమిలో ఒక ధర్మం కూడా. మీరు కంపేర్ చేస్తున్నారని ఏమనుకోవద్దు, ఫీల్ అవ్వద్దు. తెలంగాణలో ఉన్నంత ఉత్సాహం, ఊపు, పార్టీ ఎదుగుదల ఆంధ్రప్రదేశ్లో కనుచూపు మేరలో కనిపించట్లేదని అంటే ఏం చెప్తారు? అంటే మీ అభిప్రాయం మీది, కానీ మా పార్టీలో అంటే తెలంగాణ అక్కడ ఉండే స్పిరిట్ వేరు, తెలంగాణలో ఉండే ఉత్సాహం వేరు, లీడర్షిప్ యొక్క రోల్ వేరు. మాకు కూడా బండి సంజయ్ అన్న ఏ విధంగా పనిచేశారు, తెలంగాణ నాయకులు మొన్న కింద తమిళనాడులో అన్నమలయ్య గారు చేసిన తీరు మాకు తప్పనిసరి ప్రోత్సాహం. ఆ స్పిరిట్ పాయింట్ ఏంటంటే తీసుకొని పనిచేయాలనుకుంటాం. తెలంగాణ బీజేపీ నాయకుల్లో కసి ఉంది, ఇక్కడ అధికారంలోకి రావాలి, ఇక్కడ పార్టీని పెంచాలని. ఆంధ్రప్రదేశ్ నాయకుల్లో బాగా చల్లబడి ఉన్నారు, బాగా కంఫర్టబుల్గా ఉన్నారు. చూద్దాంలే తర్వాత, ఇప్పుడు 15 సంవత్సరాలు 50 సంవత్సరాల తర్వాత చూద్దాం. పని మీద ఉంది సార్, మీ పని కూడా చాలా కన్స్ట్రక్టివ్గా ప్లాన్డ్గా వెళ్తున్నాం. రాబో కాలంలో దాని ప్రభావం మా యొక్క సర్వవ్యాపి సర్వస్పర్శ అవ్వాలనే ఆలోచనలో మాకు క్లారిటీ ఉంది. ఆ విధంగానే వెళ్తున్నాం, ఆ విధంగానే పెంచుకుంటాం. ఒక చేత్తో ఎన్డీఏ ఎజెండా, ఇంకో చేత్తో బీజేపీ జెండాతో ఆంధ్రప్రదేశ్లో వెళ్ళాలనుకుంటాం. ఆ విధంగా వెళ్తాం. సక్సెస్కి ఎప్పుడైనా ఎన్ని సీట్లు సాధించామనే దాన్ని బట్టి లెక్క ఉంటుంది. సో కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎయిమ్ ఎంత, ఎన్ని సీట్లు గెలుచుకోవాలని, ఎన్ని సీట్లలో పోటీ చేయాలని? ఇంకా 3 years టైం ఉంది సార్. దాని 3 years టైంలో దానికోసం మేము ఆలోచన చేస్తాం. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మా యొక్క ఫోకస్ అంతా కూడా రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో మా యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇచ్చినవి తీసుకుంటారా, డిమాండ్ చేసి తెచ్చుకుంటారా? తప్పనిసరిగా మా యొక్క స్థాయి పెంచుకుంటాం, ఆ లీడర్షిప్ ఆ ప్రాంతంలో. ఆ విధంగా మేము కూడా డిమాండ్ చేస్తాం, మాకు కావాలని చెప్పి అడుగుతాం. ఆ విధంగా మేము కూడా సీట్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. మా కార్యకర్తలందరినీ ప్రోత్సహిస్తున్నాం, ప్రజాప్రతినిధులుగా కావాలి. ఆ విధంగా అవకాశం ఏదైతే రేపు స్థానిక సంస్థలు ఎందుకు ఉందో సర్పంచ్గా పోటీ చేయండి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్, కౌన్సిలర్గా పోటీ చేసే విధంగా మేము ప్రోత్సహిస్తాం. పెద్ద ఎత్తున పార్టీ సంబంధించిన నాయకులు అందరూ కూడా ప్రజాప్రతినిధులుగా ఒక ప్రతినిధి ఏ విధంగా చేయగలుగుతాడో ఆ విధంగా చూపించే ప్రయత్నం తప్ప